అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. జిల్లా ఎస్పీ గారు శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కొత్త చట్టాలను గురించి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న నుంచి ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, పబ్లిక్ ఎక్కడైతే గ్యాదర్ అయ్యే ప్లేస్లో అక్కడ ఉన్నది. తర్వాత ఆటో డ్రైవర్స్కి, బస్ స్టాండ్లో ఉన్న డిపోలో బస్ డ్రైవర్స్కి, అలాగే డీసీఎంలు, ఇతర ప్రతి ఒక్క వాహనాలు నడిపే వాహనదారులకి, అలాగే ఇతర కాలేజీలో ఉన్న విద్యార్థులకు, అలాగే సంఘాలకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త చట్టాల నుంచి అవగాహన చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు తొర్రూరు బస్టాండ్లో మొత్తం ఈ ఆటో డ్రైవర్స్తో పెట్టడం జరిగింది. దాదాపు దీనికి 100 మంది ఆటో డ్రైవర్లు అటెండ్ అయ్యారు. దీంట్లో భాగంగా వాళ్ళకి కొత్త చట్టాల గురించి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళను కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, లేని పక్షంలో కొత్త చట్టాలు చాలా క్రిటికల్గా ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మాకు ఒక వారం రోజులు టైం ఏంటి సార్, మొత్తం ఉన్నాయి కూడా ఎవరైనా లేకపోయినా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కొత్త చట్టాలు అమలైనాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని గౌరవించాలి. ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా వ్యక్తి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి పలానా దగ్గర యాక్సిడెంట్ చేసినని చెప్తే అది స్టేషన్లోనే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో ఇటెరన్ కేసులు అయితే వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. అట్లా కొత్త చట్టంలో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించి మంచిగా ఏదన్నా అంటే ట్రాఫిక్ రూల్స్ని పాటించుకుంటూ సత్ప్రవర్తనతో కలిగి ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు.